కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్. ఫ్రెండ్స్, ఇది నిజమే. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఐర్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనత సాధించాడు అని చెప్పొచ్చు. అదేంటంటే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అయితే విరాట్ కోహ్లీ కేవలం 2900 బంతుల్లో 4000 పరుగులు చేస్తారనమాట. సో ఆ ఘనత ఎవరికి లేదు. కానీ రోహిత్ శర్మ మొన్న ఐర్లాండ్ మ్యాచ్లో అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 2860 బంతుల్లోనే కేవలం 4000 పరుగులు చేయడం అనేది మామూలు విషయం కాదనమాట. సో కాబట్టి ఈ ఘనత విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్నది. బద్దలు కొట్టి రోహిత్ శర్మ ముందస్తులో ఉన్నాడు అని చెప్పవచ్చు. అలానే తను 1-2 రికార్డ్స్ కాదండి, అత్యధిక 6 కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. అలానే యాజ్ ఎ కెప్టెన్గా తను 43వ మ్యాచ్ అయితే విన్ అయ్యాడు అనమాట. ధోనికి సరిసమానంగా నిలిచాడు. అలానే సెకండ్ 32 మ్యాచెస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ కెప్టెన్గా తను చేజింగ్లో టీ20 వరల్డ్ కప్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ అయితే చరిత్ర సృష్టించాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మకి చాలా ఘనతలే ఉన్నాయి. కాబట్టి నిన్న విరాట్ కోహ్లీ రన్ మిషన్గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఘనతే తను చేసి 2860 బంతుల్లోని 4000 పరుగులు అంటే మామూలు విషయం కాదు. దాదాపు 167+ స్ట్రైక్ రేట్ అనమాట. సో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. టీ20లో రోహిత్ శర్మ ది బెస్ట్ అన్నానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే చాలామంది అభిప్రాయపడుతున్నారు యూఎస్ఏ పిచ్చెస్ బ్యాట్స్మెన్కి చాలా టఫ్గా ఉన్నాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ సరిగ్గా ఆడలేకపోతున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం నంబర్ 1 బ్యాటర్ కాబట్టి సో తనైతే ఆడుతున్నాడు అనేది టాక్ అయితే ఉందన్నమాట. సో తను కూడా కొంచెం వరకు టఫ్ అండి. సో బాల్ సరిగ్గా రావట్లేదు, బాల్ టర్న్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, బౌన్స్ అవుతుంది. సో మీరు చూసారు నిన్న మార్కస్ స్టోయినిస్ కొంతవరకు పర్లేదు అనిపించారు అనమాట. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు 200+ స్కోర్ రాలేదన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్గా ఉన్నాయి అనేసి. ఏది ఏమైనా సరే రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనత సాధించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, మన జరిగినటువంటి ఐర్లాండ్ మ్యాచ్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్పై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.